హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీస్ వరల్డ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు పూజ వీడియో అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు మేము ఏమేం చేసినాం, పూజ రోజు ఏమేమి ప్రసాదాలు చేసినాం, పూజ ఎట్లా చేసేసినాం అనేది ఫుల్ వీడియో చూసేయండి. ఇది వచ్చేసి మా పూజ రూమ్. అందరూ ఇట్లా కలశం పెట్టి అమ్మవారికి శారీ కట్టించి అట్లా రెడీ చేసి పెడతారు కదా, మేము అట్లా చేయలేదు. మా పూజ రూమ్లోనే అమ్మ లక్ష్మీదేవతది విగ్రహంకే చేసుకున్నాం అనమాట. పూజ రథం కాదు, సింపుల్గా ఇట్లా పూజ అయితే చేసేసుకున్నాం మేము. అమ్మవారి ముందే తాంబూలం అన్నీ పెట్టేసి పూజ అయితే ఇట్లా చేసుకున్నాం మేము. మమ్మీ అయితే అక్కడ కొబ్బరికాయ కొడుతుంది. ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హారతి ఇవ్వాలన్నమాట. ముగ్గురం కలిసి మంచిగా హారతి ఇచ్చేసినాం. హారతి అమ్మవారికి హారతి పట్టినాక ఇంకా లాస్ట్ నేను కూడా మంచిగా ముక్కుకొని దండం పెట్టుకొని వచ్చేసిన అనమాట. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి వేసిన ప్రసాదాలు అయితే చూసేయండి. గారెలు, ఇంకోటి వచ్చేసి దద్దోజనం, నానబెట్టిన శనగలు అయితే పక్కా ఉండాలి. ఒకటి స్వీట్ చేసినాం. దద్దోజనంకి అయితే మమ్మీ ఆడ తాలింపు వేసేస్తుంది, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తాంబూలంకి అన్నీ రెడీ పెట్టుకున్నాం. బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, గాజులు అన్ని ప్లేట్లలో పెట్టి నీట్గా అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం. బనానా పెట్టేసి అన్నీ ఇంకొస్తే అందరికి ఇచ్చేయడమే. అన్న అయితే ముందు రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. మనకి ఈజీగా ఉంటుంది కదా తీయడానికి. అన్న ఒక దగ్గర పెట్టుకుంటే పూలు, పండ్లు, ప్రసాదాలు కూడా అన్ని కప్పులలో వేసి పెట్టిన అనమాట. శనగలు, దద్దోజనం వేసి పక్కకు పెట్టిన. కాళ్ళకు రాయడానికి పసుపు ఏమో అటు సైడ్ పక్కకు పెట్టిన అనమాట. ఇది మా పూజ వీడియో. మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు.